మన భూమి ఇలా ఒక ప్లేట్ లాగా ఫ్లాట్గా ఉంటుందంట. అండ్ దాని చుట్టూ అంటార్టికా కొండలు ఉంటాయంట. ఆ కొండలు దాటి అవతల పక్కకి వెళ్తే మనం కింద పడిపోతాం. ఎవరి కింద, దేని కింద నాకు తెలీదు. అండ్ ఈ ఫ్లాట్ ఎర్త్ థియరీని నిజమని నమ్మి వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అమెరికాలో 10% జనాభా, యూకేలో 3% జనాభా, బ్రెజిల్లో 7% జనాభా ఈ థియరీని నిజమని నమ్ముతారు. సరే, ఈ ఫ్లాట్ ఎర్త్ థియరీలో పగలు రాత్రి ఎలా ఉంటాయి, బైబిల్ అండ్ ఖురాన్లో భూమి గురించి ఎగ్జాక్ట్గా ఏమనుంది, ఇలాంటి ఒక విచిత్రమైన బలమైన కాన్స్పిరసీ థియరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ది అండర్ రేటెడ్ ఛానల్. సెప్టెంబర్ 2002 అమెరికాలో ఉండే 46 సంవత్సరాల మైక్ హ్యూజ్ ఒక డేంజరస్ స్టంట్ చేస్తాడు. ఈయన ఒక లిమోజిన్లో కూర్చొని ఒక లాంగ్ జంప్ చేస్తారు. సుమారుగా 103 అడుగుల దూరం కవర్ చేసే లాంగ్ జంప్ ఇది. ఒక 3000 కిలోల కార్లో కూర్చొని 103 ఫీట్ లాంగ్ జంప్ చేయడం ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కింది. మళ్ళీ 2014లో అదే మనిషి అతని గ్యారేజ్లో తయారు చేసిన రాకెట్లో గాల్లో 13,000 అడుగుల ఎత్తుకు ఎగిరాడు. ఈ రాకెట్ ల్యాండ్ అయినప్పుడు ఈయనకి కొన్ని గాయాలు కూడా అవుతాయి. అయినా సరే ఈయన ఆకలి తీరలేదు. 2016లో ఈయనకి ఉన్న ఒక బలమైన కోరికను మీడియా ముందు చెప్తారు. నేను సొంతంగా ఎర్త్ అట్మాస్ఫియర్ దాటి స్పేస్లోకి వెళ్ళాలనుకుంటున్నాను అని. అమెరికాలో ఈయన్ని మ్యాడ్ మైక్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇలాంటి స్టంట్స్ కేవలం ఒక క్యాడర్ లీడర్, బడుగుల ఫీడర్, బలహీనల గాడ్ ఫాదర్ మాత్రమే చేయగలరు. అండ్ ఈ కొత్త స్టంట్ కోసం మ్యాడ్ మైక్కి కొంచెం ఎక్కువ మొత్తంలో డబ్బు కావాల్సి వచ్చింది. అందుకు ఈయన డైరెక్ట్గా జనాల్ని డొనేషన్ అడగడం స్టార్ట్ చేశారు. $1,00,000 అడిగారు. కానీ ఈ జనాలు ఎవరికి ఈయన కొత్త స్టంట్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు. కేవలం $310 మాత్రమే కలెక్ట్ అయ్యాయి. అది కూడా 2 మాత్రమే ఇచ్చారు. అండ్ ఈ సమయంలో మైక్ ఒక విచిత్రమైన స్టేట్మెంట్ని మీడియా ముందు చెప్తాడు. దాని తర్వాత అతనికి కొన్ని $1,000 డొనేషన్గా వస్తాయి. ఈయన ఏం చెప్పారంటే ఈయన సైన్స్ని నమ్మరని, కేవలం కంటితో చూసేదాన్ని నమ్ముతానని, నిజానికి మన భూమి రౌండ్గా కాదు ఒక ప్లేట్ లాగా ఫ్లాట్గా ఉంటుందని. ఈ సైన్స్ చెప్పేదంతా అబద్ధం అని చెప్పారు. అండ్ మన భూమి రౌండ్గా ఉండదనే పాయింట్ని ప్రూవ్ చేయడానికి ఈ స్టంట్ని చేస్తున్నానని చెప్పారు. ఇంకంతే, మన ఫ్లాట్ ఎర్త్ థియరీని నమ్మే వాళ్ళందరూ కలిసి ఈయనకి కొన్ని $1,000లో డొనేషన్స్ ఇచ్చారు. నేను ముందు చెప్పినట్టు ఈ ఫ్లాట్ ఎర్త్ థియరీని నమ్మే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఈ వీడియోలో వీళ్ళు చెప్తున్న ఫ్లాట్ ఎర్త్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఫ్లాట్ ఎర్త్ థియరీని సపోర్ట్ చేస్తూ బైబిల్ అండ్ ఖురాన్లో ఏమన్నా రాసుందా ఇప్పుడు చూద్దాం. It's blue, of course. Oh, the sky's blue. The sky is blue. 1 + 1 is 2. 2. And the earth is Flat. Flat. the earth is flat. My reality, my senses tell me that the earth is flat and stationary. ఈరోజు మనకి ఇంటర్నెట్ ఉంది, ఏరోప్లేన్స్ ఉన్నాయి, స్పేస్ షిప్స్ ఉన్నాయి, ఇంకా చాలా విధాలు ఉన్నాయి మన భూమి రౌండ్గా ఉంటుందని ప్రూవ్ చేయడానికి. కానీ నిజానికి 1000 సంవత్సరాల ముందే జనాలు తెలుసుకున్నారు మన భూమి రౌండ్గా ఉంటుందని. 500 BCలో పైథాగరస్ స్పేస్లో ఉన్న సూర్యుడిని, చంద్రుని చూశాడు. అవి రౌండ్గా ఉన్నాయంటే మన భూమి కూడా రౌండ్గానే ఉంటుందని అభిప్రాయపడ్డాడు. తరువాత 350 BCలో అరిస్టాటిల్ ఇలా నోటీస్ చేశారు. లూనర్ ఎక్లిప్స్ సమయంలో మన భూమి నీడ చంద్రుడి మీద పడినప్పుడు ఆ నీడ కూడా ఒక రౌండ్ షేప్లో వస్తుంది. దీంతోపాటు ఆయన ఇంకోటి కూడా నోటీస్ చేశారు. సముద్రంలో పడవ హొరైజన్లో కనిపిస్తున్నప్పుడు, ఆ పడవ దగ్గరకు వస్తున్నప్పుడు ముందు ఆ పడవ యొక్క పైభాగం కనిపిస్తుంది, మెల్లగా మధ్య భాగం కనిపిస్తుంది, అండ్ చివరగా ఆ పడవ యొక్క కింద భాగం కనిపిస్తుంది. దీని ద్వారా అరిస్టాటిల్ మన భూమి కర్వ్డ్గా అంటే రౌండ్గా ఉంటుందని అర్థం చేసుకున్నారు. తర్వాత 200 BCలో ఎరోతోస్టీన్స్ అనే వ్యక్తి కొన్ని కర్రలను మధ్యాహ్నం పూట ఎండలో నించోబెట్టారు. 2 కర్రల మధ్య సుమారుగా 1 కిలోమీటర్ దూరం ఉంచారు. ఎండ బాగా వచ్చినప్పుడు ఆ కర్రల నీడ సేమ్ ప్యాటర్న్ కాకుండా కాస్త డిఫరెంట్ ప్యాటర్న్ చూపించాయి. ఈ బేసిస్ మీద ఆయన క్యాలిక్యులేషన్స్ చేసి మన భూమి రౌండ్గా ఉంటుందని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, అతను మన భూమి చుట్టుకొలత అంటే సర్కంఫరెన్స్ లేదా పెరిమీటర్ 37,500 కిలోమీటర్స్ నుంచి 50,000 కిలోమీటర్స్ వరకు ఉంటుందని అంచనా వేశారు. నిజానికి మన భూమి చుట్టుకొలత 40,075 కిలోమీటర్స్ ఉంటుంది. తరువాత 1600స్లో ఐజాక్ న్యూటన్ అండ్ ఈయన చెప్పిన థియరీస్ని గ్రాంటెడ్గా తీసుకుని మన భూమి రౌండ్గానే ఉంటుందని ప్రపంచం మొత్తం నమ్మింది. అదిగో అప్పుడు వచ్చారు 1865లో శామ్యుయల్ రోబోథామ్ అనే వ్యక్తి. ఆయన పబ్లిష్ చేసిన ఈ బుక్ జెనెటిక్ ఆస్ట్రోనమీ, ఎర్త్ నాట్ ఏ గ్లోబ్, ఫ్లాట్ ఎర్త్ థియరీని నమ్మే వాళ్ళందరికీ ఒక క్లాసిక్. సరే, ఈ బుక్లో ఈయన రాసిన ఫ్లాట్ ఎర్త్ థియరీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను ఎప్పుడు సముద్రాన్ని చూసినా ఆ హొరైజన్ లైన్ ఎప్పుడు ఫ్లాట్గానే కనిపిస్తుంది. ఒకవేళ మన భూమి రౌండ్గా ఉంటే ఈ హొరైజన్ అనేది కర్వ్డ్గా ఉండాలి అంటారు. అలాగే ఏ చెరువు చూసినా, ఏ భూమిని చూసినా, ఏ ప్రాంతాన్ని చూసినా అంత ఫ్లాట్గానే కనిపిస్తుంది, కానీ ఎక్కడ కర్వ్ ఉన్నట్టు కనిపించదు అంటారు.
అందుకే మన భూమి రౌండ్గా కాదు ఫ్లాట్గా ఉంటుందని ఈ బుక్లో రాశారు. ఈయన చెప్పే థియరీలో భూమి ఈ విధంగా ఫ్లాట్గా ఉంటుంది. సెంటర్లో నార్త్ పోల్ ఉంటుంది అండ్ చుట్టూ మొత్తం అంటార్టికా కొండలతో కవర్ అయి ఉంటుంది. ఆ కొండలు దాటి వెళ్తే మనం భూమి కింద పడిపోతాం. ఈ ఫ్లాట్ ఎర్త్ థియరీలో సూర్యుడు, చంద్రుడు ఇలా సర్క్యులర్ పాత్లో భూమి మీద తిరుగుతూ ఉంటాయి. సన్ అండ్ మూన్ కేవలం 50 కిలోమీటర్స్ డయామీటర్స్లో ఉంటాయి అండ్ భూమి నుంచి 5,500 కిలోమీటర్స్ ఎత్తులో తిరుగుతూ ఉంటాయి. కానీ నిజానికి సూర్యుడు మన భూమి నుంచి సుమారు 150 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటాడు. అలాగే చంద్రుడు మన భూమి నుండి 4 లక్షల కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. తరువాత ఈ ఫ్లాట్ ఎర్త్ కమ్యూనిటీకి మార్క్ సర్జెంట్ అనే వ్యక్తి ఒక రాజాలా తయారయ్యాడు. ఈయన థియరీ ప్రకారం సన్లైట్ వేడిగా ఉంటుంది అండ్ మూన్ లైట్ చల్లగా ఉంటుంది. ఈ థియరీకి ఈయన చూపించిన ప్రూఫ్ కూడా భలే గమ్మత్తుగా ఉంటుంది. ఒక వ్యక్తి సమ్మర్లో ఇంట్లో కూర్చుంటే ఆ రూమ్ టెంపరేచర్ సుమారుగా 26 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. అలాగే ఇంటి బయట ఎండలో మండితే ఆ టెంపరేచర్ 35 డిగ్రీ సెల్సియస్, అంటే బయట ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఇదే ఎక్స్పెరిమెంట్ రాత్రిపూట చేస్తే ఇంటి లోపల టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది అండ్ బయట టెంపరేచర్ తక్కువ, అంటే చల్లగా ఉంటుంది. మళ్ళీ 1885లో ఫ్లాట్ ఎర్త్ థియరీని సపోర్ట్ చేస్తూ ఇంకో ఫేమస్ బుక్ వచ్చింది. అదే 100 Proofs that the Earth is not a globe. ఈ బుక్ రాసింది విలియం కార్పెంటర్. ఈయన ఇందులో బైబిల్ రిఫరెన్స్నే ప్రూఫ్గా చూపిస్తూ పాయింట్స్ రాశారు. బైబిల్ రెవల్యూషన్ చాప్టర్ 7 verse 1లో ఉన్న ఈ పాయింట్, "After this I saw 4 angels standing at the 4 corners of the earth, holding back the 4 winds of the earth, that no wind might blow on earth or sea or against any tree." ఇప్పుడు ఈ 4 కార్నర్స్ అనే పాయింట్ని పట్టుకొని ఎర్త్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్లో ఫ్లాట్గా ఉంటుందని అంటారు. 1893లో వచ్చిన ఈ ఎర్త్ మ్యాప్ని చూడండి. సో ఈ 4 ఏంజల్స్ 4 కార్నర్స్లో ఉన్నట్టు రిప్రజెంట్ చేస్తుంది. అలాగే బైబిల్ జెనసిస్ చాప్టర్ 1 verse 6-8లో ఉన్న ఈ పాయింట్, "And God said, Let there be a firmament in the midst of the waters, and let it divide the waters from the waters." ఈ పాయింట్ని పట్టుకొని ఈయన ఏమంటారంటే, వాటర్స్ అబవ్ అంటే ఆకాశం అండ్ వాటర్స్ బిలో అంటే సముద్రాలు, అండ్ ఒక డోమ్ ఈ 2 వాటర్స్ని సపరేట్ చేస్తుంది. ఈ మోడల్ పేరు ఫిర్మమెంట్ మోడల్. అండ్ ఇదే పేరుతో ఒక బుక్ కూడా రాశారు, ఫిర్మమెంట్ వాల్టెడ్ డోమ్ ఆఫ్ ది ఎర్త్. వీళ్ళు నమ్మేది ఏంటంటే ఈ భూమి ఒక డోమ్తో ఈ ఫ్లాట్ ఎర్త్ థియరీని కవర్ చేస్తుందని. అండ్ బైబిల్తో పాటుగా ఖురాన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఫ్లాట్ ఎర్త్ థియరీని ఇంకా బలపరుస్తున్నారు ఈ ఫ్లాట్ ఎర్త్ కమ్యూనిటీస్. ఖురాన్లో చాప్టర్ 71 verse 19లో ఉన్న ఈ పాయింట్, "He, Allah subhanahu wa ta'ala, who has made for you the earth like a carpet spread out, has enabled you to go out therein by roads and channels, and has sent down water from the sky." అండ్ ఇక్కడ కార్పెంట్ అనే పాయింట్ని హైలైట్ చేస్తూ మన భూమి 4 కార్నర్స్తో ఫ్లాట్గా ఉంటుందని వాదిస్తారు. సరే, ఏంటి జనాలు ఇంత మొండిగా ఇంత అబద్ధాన్ని ఇంత గట్టిగా నమ్ముతున్నారని ఆశ్చర్యం వేస్తుంది కదా. కేవలం ఫ్లాట్ ఎర్త్ థియరీ మీదే కాదు, ఇలాంటి చాలా మొండి వాదనలు చాలా టాపిక్స్ మీద ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఉదాహరణకి వ్యాక్సిన్స్లో మైక్రోచిప్స్ ఉన్నాయని కొందరు, నాసా అండ్ వేరే స్పేస్ ఏజెన్సీస్ అన్ని ఫ్రాడ్ అంటారు ఇంకొందరు, అసలు ఈ గ్రావిటీయే లేదంటారు కొందరు, డైనోసార్స్ అంతరించిపోలేదు, అసలు మన భూమి మీద డైనోసార్స్ అనే జీవులే ఎప్పుడు లేవంటారు ఇంకొందరు. వీళ్ళ రీజన్స్ ఎంత ఫూలిష్గా ఉంటాయంటే, యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ లోగోలో ఉన్న మన ఎర్త్ సర్కిల్గా ఉంటుంది కానీ స్పియర్లో ఉండదు, కాబట్టి మన ఎర్త్ ఫ్లాట్గా ఉంటుంది కానీ గ్లోబ్లా కాదు అంటారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ ఫ్లాట్ ఎర్త్ థియరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి, మనం డిస్కస్ చేద్దాం. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఇంకో వీడియోలో ఇంకో వారం మళ్ళీ కలుద్దాం.